నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను వదిలిపోని. నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను వదిలిపోని. నీ ఆత్మతో నన్ను నిందని, నీ సాక్షిగా ఇలలో నన్నుందని. నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను వదిలిపోని. నాలో పల సంచరించి నాతో భుజించి, జీవపు మార్గం చూపించి సరిగా నడిపించి, నాలో పల సంచరించి నాతో భుజించి, జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి, నా జీవితం వెలిగించినావా, నా జీవితం వెలిగించినావా, నీ రూపమే నాలో ముద్రించినావా. నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను వదిలిపోని. బలహీనతలను హరించి శక్తితో దీవించి, అజ్ఞానము నిర్మూలించి సత్యము బోధించి, బలహీనతలను హరించి శక్తితో దీవించి, అజ్ఞానము నిర్మూలించి సత్యము బోధించి, నా భారమే భరించినావా, నా భారమే భరించినావా, నీ శాంతిని నాలో స్థాపించినావా. నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను వదిలిపోని. అనురాగముతో బంధించి ఆప్యాయత పంచి, ఆనందములను గ్రహించి ఆత్మీయత పెంచి, అనురాగముతో బంధించి ఆప్యాయత పంచి, ఆనందములను గ్రహించి ఆత్మీయత పెంచి, నా శోకమే
తొలగించినావా నా మరణాథ మన ప్రభువును మన రక్షకుడైన దేవాతి దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తున అనంత మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరు మంచిగున్నారు కదా? అందరు మంచిగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతిదినము మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా త్రియేక దేవుని స్తుతిని చెప్పుకొని తర్వాత దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. త్రియేక దేవుని స్తుతి నాతో కూడా మీరందరూ చెప్పండి. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఇప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములందు ఉండునట్లు మహిమ, మహామహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గత వారం మనం ధ్యానం చేసినటువంటి అంశం ఏంటంటే ఆకోరు లోయ. మొదటి భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు ఆకోరు శ్రమగల లోయ అనే అంశాన్ని రెండో భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల ఆయన స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇగో ప్రభా, ఈ సమయంలో ప్రత్యేకంగా ఆకోరు శ్రమగల లోయ అనే అంశాన్ని మరి ఒక వారం రెండో భాగంగా ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మా ప్రభువా, నన్ను మీ శిలువ చాటున మరుగుపరుచుకొని మీరే మాట్లాడమని అడుగుచున్నాను. మీరు మాట్లాడుచుండగా మీ మెల్లనైన స్వరం మేమందరం తేటగా స్పష్టముగా వినుటకు, గ్రహించుటకు, అనుసరించి నడుచుకుంటూ మీ పరిశుద్ధాత్మ ఆదరణ దయచేయమని అడుగుచున్నాను. మా ప్రభువా, మా నోటి మాట, మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారం అన్నట్లు చేయండి. మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ప్రతినాడు అడిగి వేడుకొనుచున్నాను. ఆమేన్. గత వారంలో మనం ధ్యానం చేసినటువంటి భాగాన్ని కొన్ని విషయాలు అవుట్లైన్ మీకు చూపిస్తా ఉన్నాను. ఈ అవుట్లైన్స్ మీరు చూసిన తర్వాత రెండో భాగాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయేటటువంటి అంశం ఏమిటంటే ఆకోరు లోయ అనే అంశాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ సహాయముతో మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. దేవుని వాక్యములో నుండి ఒక మాటను మనం చదువుకొని ముందుకు వెళ్దాం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం దయచేసి చూడండి. అక్కడ నుండి దానిని తోలుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును. ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. శ్రమ కలిగినటువంటి స్థితి, కష్టం కలిగినటువంటి స్థితి, బాధలు కలిగినటువంటి స్థితి, అంటే ఎక్కడ మరణాంధకారమైనటువంటి స్థితి ఉంటుందో, ఎక్కడ జీవం లేని స్థితి ఉంటుందో, ఎక్కడ ఆందోళనకరమైనటువంటి స్థితి ఉంటుందో, ఎక్కడ అనారోగ్య స్థితి ఉంటుందో నిరీక్షణ ద్వారంగా చేస్తానని దేవుడు గొప్ప వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఈ ఆకోరు లోయను మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే మనం యెహోషువ గ్రంథంలోకి వెళ్ళాలి.
యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యెహోషువకు ముందుగా ఉండి దేవుడు నడిపిస్తా ఉన్నాడు. యెరికో దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు యెరికో గోడలను కూల్చి యెరికో పట్టణాన్ని కూడా తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీయులకు ఇచ్చాడు. అప్పుడు ఒక మాట అంటాడు, యెహోషువ, ఈరోజు నీతో ఒక మాట చెప్తున్నా. అదేంటంటే, ఇదిగో ఈ యెరికో పట్టణము శపించబడినటువంటి పట్టణం. ఈ పట్టణాన్ని మీ చేతికి అప్పచెప్తున్నా. ఈ పట్టణంలో ఉన్నవన్నీ కూడా నాశనం చేసేయాలి. ఈ పట్టణమును కాల్చి బూడిద చేసేయాలి. మీరు నాశనం చేసేటప్పుడు మీకేమైనా బంగారు ఉపకరణాలు, వెండి ఉపకరణాలు, ఇత్తడి ఉపకరణాలు ఏవైనా మీకు కనిపిస్తే అవి దేవుని దేవాలయంలోకి తీసుకురావాలి. అవన్నీ దేవుని మందిరంలో పెట్టాలి. అంతకు మించి ఈ పట్టణంలో ఉన్నది ఏది కూడా మీరు ముట్టుకోకూడదు. అంతేకాదు, ఈ పట్టణానికి పాలిభాగస్తురాలైనటువంటి ఒక స్త్రీని, రాహాబు అనే వేశ్యను, ఆమె కుటుంబాన్ని ఈ పట్టణం నుండి బయటికి తీసుకురావాలి. యెహోషువ ఇజ్రాయెల్ ప్రజలందరితో చెప్పాడు, ఇదిగో ప్రజలారా, ఇదిగో దేవుడు చెప్పాడు, ఈ పట్టణంలో ఉన్నది ఏది కూడా మనం ముట్టుకోకూడదు, ఏది కూడా మన ఇళ్ళకి తీసుకెళ్ళకూడదు. జాగ్రత్తగా మొత్తం కూడా కాల్చిపోవడం చేయండి. ఒకవేళ బంగారు ఉపకరణాలు, వెండి ఉపకరణాలు, ఇత్తడి ఉపకరణాలు ఉంటే దేవాలయంలో పెట్టండి. అవి కూడా మీ ఇళ్ళకి తీసుకెళ్ళకూడదు అని చెప్పి యెహోషువ ఇజ్రాయెల్ ప్రజలతో చెప్పాడండి. యెరికో పట్టణాన్ని జయించి సంతోషంగా యెరికో పట్టణాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత అందరూ కూడా ముందుకు సాగుతా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. సంతోషంగా, ఆనందంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు మళ్ళా ఒక మాట చెప్పాడు. యెహోషువను పిలిచి, యెహోషువ, మన ఎదురుగా ఉన్నటువంటి హాయి అనేటటువంటి దేశం మీదకి మీరు యుద్ధానికి వెళ్ళాలి అని చెప్పి యుద్ధానికి పంపించాడు. 3000 మంది హాయి అనేటటువంటి ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి సైన్యంతో యుద్ధం చేశారు. అక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే, హాయి వాళ్ళు తరిమి కొట్టారు ఇజ్రాయెల్ ప్రజలు. ఈ బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? 36 మంది చనిపోయారండి. యెహోషువ చాలా బాధపడ్డాడండి. ఎందుకు ఇలా జరిగింది? దేవుడు నాకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. మరి ఇప్పుడు ఏమైంది? దేవుడు నాకు తోడుగా ఉంటానన్నాడు కదా, మరి ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? ఎంతగానో బాధపడ్డాడు. బాధపడడమే కాదండి, వెంటనే ఇజ్రాయెల్ పెద్దలు తీసుకొని మందిరంలోకి వెళ్లి గోరెపట్ట కట్టుకున్నారు, నెత్తి మీద బూడిద పోసుకున్నారు. ఉపవాసం ఉండి అన్నమేమీ తీసుకోకుండా ఏడుస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏంటి ప్రభువా, మా పరిస్థితి ఏంటి నాయనా? నువ్వు మాకు తోడుగా ఉంటానన్నావు కదా, మరి ఇదేంటి చిన్న సైన్యం చేతిలో మేము ఓడిపోవడానికి కారణం ఏంటయ్యా? దేవుని దగ్గర ఏడుస్తా మొరపెడతా ఉన్నారండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాలండి. ఎప్పుడైనా మనకి ఓటమి వచ్చినప్పుడు, ఎప్పుడైనా మనకి కష్టం వచ్చినప్పుడు, ఎప్పుడైనా మనకి నష్టం వచ్చినప్పుడు, ఎప్పుడైనా మనకు ఆందోళన కలిగినప్పుడు ప్రభువు దగ్గర మోకరించాలండి. యెహోషువ చేసిన పని అదే. మొట్టమొదట ఏం జరిగింది? ఎందుకు ఈ ఓటమి? ప్రభు మాతో ఉన్నప్పుడు మాకెందుకు ఓటమి ఉంది? మాకెందుకు ఓటమి వచ్చింది? ఈరోజు అనేక మంది తెలుసుకోలేకపోతున్నారండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో భయంకరమైనటువంటి కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంటే ఎందుకు ఇలా జరుగుతుందని ఎవరైనా ప్రార్థన చేశారా? ప్రభు దగ్గర ఎవరైనా ఏడ్చారా? ఎవరైనా అంగలార్చారా? ఇదిగో నిన్ను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ప్రజలందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలయ్యా. ప్రజలందరి కొరకు నువ్వు అంగలార్చాలి. నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ప్రభు దగ్గర మోకరించాలి. ఏంటి ప్రభువా, ఎందుకు ఈ ఘోరమైనటువంటి పరిస్థితి వచ్చింది? ఎందుకు మేము ప్రార్థనలు చేసుకోలేనటువంటి పరిస్థితి? ఎందుకు మందిరాలు మూతవేయబడినటువంటి పరిస్థితి అయ్యా అని ఎప్పుడైనా నువ్వు ప్రభు దగ్గర మొరపెట్టుకున్నావా? నిన్ను నువ్వు పరీక్షించుకో. క్రీస్తునందు దేవుని బిడ్డలారా,
దేవుని ప్రజలారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ కోరు లోయ వంటి శ్రమ కలిగినటువంటి అనుభవాల్లో నుండి నువ్వు నిరీక్షణ ద్వారంలోకి వెళ్ళాలంటే నువ్వు మొట్టమొదట ప్రభు దగ్గర కనిపెట్టాలి, ప్రభు దగ్గర మొరపెట్టాలి, ప్రభు దగ్గర అంగలార్చాలి, ప్రభు దగ్గర ఏడవాలి. యెహోషువ అదే చేశాడు. చేసినప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడాడు. యెహోషువతో మాట్లాడినటువంటి దేవుడు నీతో కూడా మాట్లాడబోతున్నాడు. చూశారు కదా, యెహోషువ దేవుని దగ్గర ప్రార్థిస్తా ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి, మన జీవితంలో ఎప్పుడైనా మనకి ఓటమి ఎదురైనప్పుడు ఈ ఓటమి ఎందుకు వచ్చింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకు నా జీవితంలో ఓటమి ఎదురైంది? ఎందుకు నా జీవితంలో అపజయం ఎదురైంది? ఎందుకు నాకు ఈ సమస్య వచ్చింది? ఎందుకు నాకు ఈ రోగం వచ్చింది? ఎందుకు నాకు ఈ కష్టం వచ్చిందని ప్రభు దగ్గర నువ్వు అడగగలిగితే ప్రభు నీకు సమాధానం ఇస్తాడు. ఎవరినో అడగాల్సిన అవసరం లేదు, ప్రభు దగ్గర మోకరించు. నువ్వు ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వాలి. ఫస్ట్ క్లాసులో పాస్ కాకపోగా అసలు పాస్ మార్కులే రాలేదు. నీకు ప్రమోషన్ రావాలి, ప్రమోషన్ రాలేదు. ఉద్యోగం రావాలి, ఉద్యోగం రాలేదు. వ్యాపారం నష్టాల పాలైపోయింది. రోగాలు వెంబడిస్తా ఉన్నాయి. ఎందుకు ప్రభు అని నువ్వు ప్రభు దగ్గర కానీ నిన్ను నువ్వు పరీక్షించుకోగలిగితే ప్రభు నీకు తెలియజేస్తాడండి. యెహోషువ ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు. ప్రభుని అడిగాడు, ప్రభువా ఎందుకు జరిగిందయ్యా, ఎందుకు జరిగింది అని ప్రభు దగ్గర గోజారాడు. అప్పుడు ప్రభు యెహోషువతో మాట్లాడాడు. యెహోషువ, ఎందుకు ఏడుస్తున్నావు? తప్పు నీది కాదు. ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేశారు. శపించబడినటువంటి యెరికో పట్టణంలో ఏది కూడా ముట్టకూడదని చెప్పి నేను చెప్పాను. అయినా శపించబడినటువంటి పట్టణంలో బంగారు తీసుకున్నారు, వస్త్రాలు తీసుకున్నారు, వెండి తీసుకున్నారు అని అంటే యెహోషువ బాధపడ్డాడు. ఎవరయ్యా ఎవరు దేవుడు తీసుకోవద్దన్నది తీసుకున్నారు? ఎవరు దేవుడు ముట్టకూడదన్నది ముట్టారు? ఎవరయ్యా ఎవరు? ఆశ్చర్యపోయాడు యెహోషువ. దేవుడు అంటాడు, యెహోషువ ఇశ్రాయేలీయులందరినీ రేపు ఉదయాన్నే వాళ్ళని పరిశుద్ధపరచుకొని నీ దగ్గరకు రమ్మా, అప్పుడు నేను బయలుపరుస్తాను. వెంటనే యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలందరికీ చెప్పేశాడు, రేపు పొద్దున్నే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని రండి అని చెప్పి యెహోషువ ఇశ్రాయేల్ అందరికంటే, అలాగే 12 గోత్రాల వారు అందరూ కూడా యెహోషువ ముందు నుంచి పోతా ఉన్నారు. యెహోషువ ముందు నుంచి పోతా పోతుంటే ఆ సమయంలో జబ్ది ముని మనవడైనటువంటి ఆకాను పట్టుబడ్డాడు. నేను ఏదైతే ముట్టుకోవద్దన్నానో, ఏదైతే తాకొద్దన్నానో, ఏదైతే తీసుకుపోవద్దన్నానో, దేనినైతే నేను శపించానో, నేను ఏదైతే వద్దన్నానో అదే చేశాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మంది వ్యతిరేకంగా ప్రవర్తించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. దేవుడు ఏదైతే వద్దన్నాడో అదే చేస్తావు. ఈరోజు మనం గమనించినట్లయితే చాలా మంది రోడ్ల మీద చూస్తూ ఉన్నాం, చాలా మంది పరిస్థితులు రోడ్ల మీద చూస్తూ ఉన్నాం. ఎంత బాధాకరం! మన ప్రభుత్వం వారు లాక్డౌన్ చేసి ప్రజలందరికీ చెప్పారు,
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. అలాంటి వైరస్ మన దేశం మీద, మన ప్రాంతాల మీద పడకుండా ఉండాలంటే మీ ఇళ్లలో మీరు ఉండండి, బయటికి రావద్దు. మైకుల ద్వారా అనౌన్స్ చేస్తా ఉన్నారు. పరిశుభ్రత పాటించండి. మీ చేతులు మంచిగా కడుక్కోండి, ముఖం మంచిగా కడుక్కోండి. మనిషికి 3 ఫీట్ల దూరంలో ఉండండి అని ప్రభుత్వం వాళ్ళు చెప్పారు. మనవాళ్ళు వింటున్నారా? వెళ్ళి చూడండి. రోజంతా రోడ్ల మీదనే. అందరిని అనడం లేదు. నేను ఇటీవల ఒక బాధాకరమైనటువంటి విషయాన్ని నేను తెలుసుకున్నాను. హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగినటువంటి విషయాన్ని. వాళ్ళ కుటుంబంలో పెద్ద కుమారుడు బిజినెస్ చేసేవాడు. సూర్యాపేట నుండి ఒక అతను వచ్చి ఆ బిజినెస్ విషయంలో కొన్ని ప్రాంతాలకు తీసుకెళ్ళి కొంతమందిని పరిచయం చేసి అతన్ని పంపించేశారు. పంపించిన తెల్లవారి నుండి ఇతనికి జ్వరం రావడం మొదలైంది. వస్తున్నప్పుడు తమ్ముడు హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తాం. ఇలా కొంతకాలం గడిచింది. ఇంట్లో వాళ్ళందరికీ కూడా, తల్లిదండ్రులకు, తమ్ముడికి, తమ్ముడు కుటుంబానికి, భార్యకు, పిల్లలకు, అందరికీ కరోనా వైరస్ పాకిపోయింది. చెక్ చేయించినప్పుడు పాజిటివ్ వచ్చింది. ఎప్పుడైతే పాజిటివ్ వచ్చిందో అతనికి పాజిటివ్ వచ్చింది. అతను హాస్పిటల్కి తీసుకెళ్ళినటువంటి తమ్ముడు కూడా పాజిటివ్ వచ్చింది. వాళ్ళని తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో ప్రభుత్వం వారు జాయిన్ చేశారు. ఇంటి దగ్గర ఉన్నటువంటి నాన్న అనుకోకుండా కళ్ళు తిరిగి పడిపోయాడు. పడిపోయిన తరువాత అతన్ని కూడా హాస్పిటల్కి తీసుకెళ్తే అతనికి కూడా పాజిటివ్ వచ్చింది. బాధాకరమైన విషయం ఏంటంటే అతను ఆ యొక్క హాస్పిటల్లో చనిపోయాడు. అన్నను హాస్పిటల్లో చూపించడానికి తమ్ముడు వెళ్ళి తమ్ముడు కూడా వచ్చింది. బాధాకరమైన విషయం ఏంటంటే తమ్ముడు కూడా చచ్చిపోయాడు. అమ్మకు పాజిటివ్ వస్తే హాస్పిటల్ వేసేసాడు. ఈ రీతిగా కుటుంబం అంతా చిన్న భిన్నమైపోయింది. చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు, భార్య పిల్లలు. జాగ్రత్త. లాక్డౌన్లో ప్రభుత్వం వారు చెప్పినటువంటి సూచనలు నువ్వు పాటిస్తున్నావా? బ్రతికుంటే బఠానీలు అమ్ముకోవచ్చునే. కోల్పోయిన తర్వాత క్రీస్తునందు ప్రియమైన ఈరోజు అనేక మంది ఏదైతే చేయొద్దు అంటున్నారో, ఏదైతే ముట్టుకోవద్దు అంటున్నారో, ఏదైతే తాగొద్దు అంటున్నారో వాటినే కంటిన్యూ చేస్తాం. దేవుడు చెప్పాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, పవిత్రపరచుకోండి, ప్రార్థనలో ఉండండి, దేవుని మహిమపరచండి అంటే వినిపించుకోవడం లేదు. ఏం కాదులే. ఇక్కడ ఆకాను చేసినటువంటి పరిస్థితి అదే. దేవుని మాటకు లోబడలేదు, దేవుని మాట వినలేదు. ఏదైతే దేవుడు వద్దన్నాడో దాన్నే చేశాడు. ఆకాను ఎక్కడ ఉండాలి? యుద్ధంలో ఉండాలి. ఆకాను ఎక్కడ ఉండాలి? ఎరుకో పట్టణాన్ని నాశనం చేసే దానిలో ఉండాలి. ఆకాను ఎవరు? దేవుని బిడ్డ. ఆకాను ఎవరు? దేవుని సంఘంలో ఉన్నటువంటి బిడ్డ. దేవుని బిడ్డ అయి ఉండి, దేవుని సంఘంలో ఉండి, దేవుని సైన్యంలో ఉండి దేవుని మాటకు వ్యతిరేకంగా చేస్తాం.
ఈరోజు అనేక మంది ఎలాంటి స్థితిలో ఉన్నారు? ప్రార్థన చేయాల్సినప్పుడు ప్రార్థన చేయకుండా, వాక్యం చదువుకోవాల్సినప్పుడు వాక్యం చదువుకోకుండా, పాటలు పాడాల్సినప్పుడు పాటలు పాడకుండా ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుడు గొప్ప సమయం నీకు ఇచ్చున్నాడు. నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? నువ్వు పాటలు పాడగలుగుతున్నావా? నువ్వు వాక్యాన్ని ధ్యానం చేయగలుగుతున్నావా? బైబిల్ను చదువుతున్నావా? నిన్ను పరీక్షించుకో. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు? నీ స్థితిని, పరిస్థితిని మార్చగలిగినటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నువ్వు దేవుని కొరకు సమర్పించుకున్నటువంటి నీవు దేవుని మాట వినడం లేదండి, వినడం లేదు. ఆకాను చేసినటువంటి పని ఏంటంటే, అక్కడ ఇజ్రాయెల్ ప్రజలందరూ యెరికో పట్టణం మీద యుద్ధం చేస్తూ ఉంటే, యెరికో పట్టణాన్ని నాశనం చేస్తూ ఉంటే, యెరికో పట్టణాన్ని కాల్చివేస్తూ ఉంటే ఆకాను ఏం చేశాడో తెలుసా? యెరికో పట్టణం యొక్క రాజులు వేసుకున్నటువంటి ఆ సీనారు వస్త్రంపై మనసు పడ్డాడు. అంతేకాదు 50 తులాల బంగారు కమ్మె అతని కట్ల పడింది, దాని మీద మనసు పడ్డాడు. అంతేకాదు వెండి మీద మనసు పెట్టుకున్నాడు. దేవుడు ఏం చెప్పాడు? మీకు ఒకవేళ యెరికో పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు బంగారు ఉపకరణాలు, వెండి ఉపకరణాలు, ఇత్తడి ఉపకరణాలు ఏవైనా కనిపిస్తే అవి మీ ఇళ్ళకి తీసుకెళ్ళకూడదు, మీరు దేవుని మందిరంలో పెట్టాలని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కానీ ఆకాను ఏం చేశాడంటే, ఆ వస్త్రాలను, ఆ వెండిని, ఆ బంగారాన్ని తీసుకువెళ్ళి తన ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మాటకు వ్యతిరేకంగా పనిచేశాడు. ఒకవేళ అతనికి వస్త్రాలే కావాలంటే, అతనికి బంగారే కావాలంటే, అతనికి వెండే కావాలంటే దేవుని ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి, యెహోషువని అడగాలి. ప్రభువా, నాకు బంగారు మీద ఆశ కలుగుతుందని నువ్వంటే ప్రభు నీకు బంగారం ఇస్తాడు. ఒకవేళ కాదు, యెహోషువ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు వస్త్రాలు కావాలి, నాకు బంగారు కావాలంటే యెహోషువ చెప్పుండేవాడు, అరే బాబు నువ్వు ముందైతే యుద్ధం చెయ్యి, తర్వాత నీకు ఏది కావాలంటే అది నేను ఇప్పిస్తానని ఉండేవాడు. కానీ యెహోషువతో చెప్పలేదు, దేవునికి భయపడలేదు, యెహోషువకు భయపడలేదు. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం అంటే ఏదో కాదండి, ఆజ్ఞ అతిక్రమమే. దేవుని మాట నువ్వు వినకపోయినా, దైవజనుల మాట నువ్వు వినకపోయినా, నీ తల్లిదండ్రుల మాట వినకపోయినా నువ్వు పాపం చేస్తున్నట్టు నువ్వు గుర్తుంచుకో. పాపం అది, ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం. అంతేకాదండి, మేలు చేయనెరిగి నువ్వు మేలు చేయకపోతే పాపం. ఈ రోజుల్లో మనం మేలు చేయాలండి. ప్రపంచమంతా లాక్డౌన్ అయిపోయింది. ఈ లాక్డౌన్లో అనేక మంది దేవుని మీద ఆధారపడి పల్లెటూర్లలో చేసే సేవకులు చాలా మంది ఉన్నారండి. మా దగ్గర కూడా ఉన్నారండి. నేను కూడా చిన్న సేవకుడినేనండి. దేవుని మీద ఆధారపడి దేవుడు ఇచ్చేటటువంటి తినుకుంటూ సేవ చేసే అనేక మంది ఉన్నారు. దేవుని మందిరంలో వచ్చినటువంటి కానుకలతోటి సేవ చేస్తున్నటువంటి, దేవుని కొరకు సమర్పించుకొని సేవ చేస్తున్నటువంటి సేవకులు చాలా మంది ఉన్నారండి. అంతేకాదండి, సంఘాలలో పేద విశ్వాసం, పేదవారు సంఘాల్లోనే కాదండి, మన గ్రామాల్లో వాళ్ళు దేవుని నమ్మకపోయినా రోజువారి కూలి చేసుకుంటూ బతికేటటువంటి బిడ్డలు చాలా మంది ఉన్నారు. పని లేకపోయేసరికి చాలా బాధపడుతున్నారు. ఒక దగ్గర సాయంత్రం పూట అన్నం ఏర్పాటు చేస్తే కనిపెట్టుకొని పోయి అన్నం కొరకు పాకులాడేవాడు చాలా మంది. అలాంటి వారికి నువ్వు సహాయం చేయగలుగుతున్నావా?
ఆశీర్వదించబడినటువంటి దేవుని బిడ్డ, దేవుని వల్ల ఆశీర్వదించబడినటువంటి బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరికైనా సహాయం చేయగలుగుతున్నావా? దిక్కులేని వాళ్ళని ఆదుకోగలుగుతున్నావా? అంతా లాక్డౌన్ అండి. ప్రభుత్వం వారు ఇచ్చే బియ్యంతో దేవుని కృపను బట్టి అందరూ కొంచెం తినగలుగుతారు. అవే సరిపోతున్నాయా? అంతేకాదు, ప్రభుత్వం వారు ఇచ్చేటటువంటి ఆ పైసలు 1500 రూపాయలతో కొంతవరకు బ్రతకగలుగుతారు. అవి సరిపోతున్నాయా? 1500 తోటి కుటుంబం బతకగలదా? కూరగాయలు వస్తాయా? లేకపోతే ఇంట్లో కిరాణం సామాన్ వస్తుందా? లేదండి. 1500 ఏ పక్కకు చాలవండి. కానీ ఆ 1500 ఇవ్వడం కూడా గొప్ప విషయం అండి. అన్ని గ్రంథాలు, అన్ని మతాలు బోధించేటటువంటిది ఒకటేనండి, మానవ సేవే మాధవ సేవ. ఇలాంటప్పుడు నువ్వు సాయం చేయలేకపోతే, ఇలాంటప్పుడు నువ్వు ఆదుకోలేకపోతే నీకున్నది ఏం చేసుకుంటావండి? దేవుని కృపను బట్టి కరోనా వైరస్ సోకలేదు. నేను విన్నటువంటి మాట ఏంటో తెలుసా? మనస్తనపురంలో వైశ్యులు, వాళ్ళు కోటీశ్వర్లు అంట. చూసారా? కోటీశ్వర్లు అండి. కానీ ఏమైంది? తండ్రి చనిపోయాడు, చిన్న కొడుకు చనిపోయాడు, అందరు హాస్పిటల్లో. ఏం జరుగుతుందో అర్థం కావడం. నీకు ఎన్ని కోట్లు ఉంటే ఎలా? ఇలాంటి సమయంలో నువ్వు ముందుకు రాగలిగితే ప్రభు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని పని చేద్దాం, దేవుని కొరకు సమర్పించుకుందాం. దేవుని వలన అద్భుత కార్యాలు చూద్దాం. దేవుడు చెప్పాడు, యెహోషువతో దేవుడు చెప్పాడు, అందరినీ పరిశుద్ధపరచుకొని రమ్మన్నప్పుడు వచ్చారు. ఆకాను పట్టుబడ్డాడు. ఆకాను ఏం చేశాడంటే బంగారు, వెండి వస్త్రాలు తీసుకెళ్ళి తన ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. దేవుని వాక్యం చూడండి, యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం. నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరంగా పారేయమని చెప్పి దేవుడు చెప్తాడు. ఆకాను ఏం చేశాడంటే గుడారంలో పెట్టుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడు. ఆకానుతో యెహోషువ అంటాడు, దేవునికి స్తోత్రం చెప్పి నువ్వు చేసిన తప్పు ఒప్పుకో. వెంటనే దేవునికి స్తోత్రం చెప్పి ఆకాను ఒప్పుకున్నాడు. అయ్యా, నేను వస్త్రాన్ని, బంగారాన్ని, వెండిని నా గుడారంలో దాచిపెట్టాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఒక్కడు చేసినటువంటి పాపం ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా సమస్య వచ్చేసింది. ఇజ్రాయేలీలు ఓడిపోవడానికి కారణం ఆకాను చేసినటువంటి పాపమే. ఈరోజు నువ్వు చేసేటటువంటి పాపం వల్ల నీ కుటుంబం నాశనం అయిపోయే పరిస్థితి ఉంటుంది. ఒక్కని వలననే. ఈరోజు హైదరాబాద్లో జరిగినటువంటి సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక్కతనికే కరోనా వైరస్ వ్యాపించింది. ఒక్కతనికే. అతని ద్వారా అతని తండ్రికి సోకింది, అతని ద్వారా అతని తమ్ముడికి వచ్చింది, అతని ద్వారా అతని తల్లికి వచ్చింది, అతని ద్వారా అతని భార్యకు వచ్చింది, అతని ద్వారా అతని పిల్లలకు వచ్చింది. ప్రాణాలే కోల్పోయారు. నీ ద్వారా నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే, నువ్వు జాగ్రత్తగా నడుచుకోకపోతే నీ వలన నీ వాళ్ళందరూ కూడా బాధపడాల్సినటువంటి పరిస్థితి నీకు ఏర్పడుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టు. ఆకాను ద్వారా ఇజ్రాయెల్ ప్రజలందరూ ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆకాను చేసినటువంటి పాపం ద్వారా
ఇజ్రాయెల్ ప్రజల్లో 36 మంది చనిపోయారండి. నువ్వు తోడున్నా కానీ దేవుని ఉగ్రత అందరి మీదకి వచ్చేస్తుందండి. ఈరోజు కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుందంటే కారణం ఎవడో ఒక్కడి వల్లనే, ఎవడో ఒక్కడు చేసినటువంటి తప్పే, ఎవడో ఒక్కడు చేసినటువంటి పాపమే ఈరోజు అనేక ప్రాంతాలకు వ్యాపించింది, అనేక ప్రపంచం అంతటికి వ్యాపించింది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్ను నువ్వు పరీక్షించుకో. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు? పాపానికి దాసుడు అయిపోతున్నావు, లేకపోతే పాపాన్ని విడిచి ప్రభు కొరకు జీవిస్తున్నావు. ప్రభు కొరకు నువ్వు జీవించగలిగితే ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఆకాను దేవుని మాటకు లోబడలేదు, దేవుని మాట వినలేదు, దైవజనుల మాట వినలేదు. అందుకే అతనిని బట్టి ఇశ్రాయేల్ ప్రజలందరికీ శాపం వచ్చింది, బాధ వచ్చింది, వాటం వచ్చింది, కష్టం వచ్చింది. ఆ తర్వాత ఆకాను ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తరువాత యెహోషువ ఆకాను కుటుంబం అందరినీ తీసుకొని ఆగోరు లోయలోకి ఇజ్రాయెల్ ప్రజలందరూ వచ్చారు. ఆగోరు లోయలో ఇజ్రాయెల్ ప్రజలందరూ కలిసి ఆకాను కుటుంబం అంతటిని రాళ్లతో కొట్టి చంపేశారండి. రాళ్లతో కొట్టి చంపేశారు. ఎంత బాధో చూడండి. చంపేయడమే కాకుండా కాల్చివేశారు. అక్కడ అందరూ వేసినటువంటి రాళ్ళు ఒక కుప్పగా మారిపోయినాయి. ఈ రోజు కూడా ఉన్నాయండి. ఆగోరు లోయ శ్రమ కలిగినటువంటి లోయ. ఆగోరు లోయ అంటే మరణాంధకరమైనటువంటి లోయ. ఆగోరు లోయ అంటే బాధాకరమైనటువంటి లోయ. ఆగోరు లోయ అంటే ఏడ్పులు. ఆగోరు లోయ అంటే శ్రమలు. ఆగోరు లోయ అంటే బాధ. ఆగోరు లోయ అంటే కష్టం. ఆగోరు లోయ అంటే మరణం. ఆగోరు లోయ అంటే నరకం. ఒకవేళ అలాంటి స్థితిలోనూ ఉంటే దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఆగోరు లోయ, శ్రమ కలిగినటువంటి లోయలో నుండి నిన్ను నిరీక్షణ ద్వారంలోకి నడిపిస్తాను. నిరీక్షణ ద్వారంలోకి నువ్వు వెళ్ళాలంటే ఆగోరు అనుభవాన్ని నీ జీవితంలో నుండి తొలగిపోవాలంటే, ఆగోరు మరణాంధకారమైనటువంటి స్థితిలో నుండి నువ్వు విడిపించబడాలంటే ప్రభు మాటకు లోబడాలి. ప్రభు చెప్పినటువంటి మాటను వినాలి. ప్రభు పని చేయాలి. ప్రభుత్వం మాట కూడా వినాలి. ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు? ఇక నా పరిస్థితి అయిపోయింది అనుకుంటున్నావేమో. ఇక నన్ను బాగు చేసేవాళ్ళు ఎవరు లేరు, ఇక నాకు పిల్లలు కలగరు, నాకు ఈ రోగం నుండి నేను బాగుపడలేను, ఈ సమస్య నుండి నేను విడిపించబడలేను, ఇక నా కిడ్నీలు బాగు కావు, ఇక నా క్యాన్సర్ బాగు కాదు, నా కష్టాలు తొలగిపోవు, నా ఆర్థిక ఇబ్బందులు పోవు, ఇక ఇలాగే నేను చనిపోయే స్థితిలోకి వెళ్ళిపోతానని ఒకవేళ నువ్వు ఉన్నావేమో. మరణాంధకారమైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో. ఆగోరు వంటి అనుభవం కలిగినటువంటి అంధకారమైనటువంటి స్థితిలోకి నువ్వు కూరుకొని ఉన్నావేమో. నిన్ను నువ్వు పరీక్షించు. ప్రభు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆగోరు శ్రమ కలిగినటువంటి అనుభవంలో నుండి నిరీక్షణ ద్వారం, ఆ పరలోక పట్టణానికి, ఆ సంతోషకరమైనటువంటి పట్టణానికి వెళ్ళేటటువంటి ఆ ద్వారంలోకి నిన్ను నడిపిస్తానంటున్నాడు. నీ కుటుంబం సంతోషంగా మారుస్తానంటున్నాడు. నీ కుటుంబంలో సమాధానం ఇస్తానంటున్నాడు. నీ కుటుంబంలో నెమ్మది ఇస్తానంటున్నాడు. నిన్ను నువ్వు పరీక్షించు. పాపానికి నువ్వు దూరంగా ఉండగలిగితే శాపానికి నువ్వు దూరం అయిపోతావు.
పాపం వలన శాపం, శాపం వలన మరణం, మరణం వలన నరకం, ఆ నరకం నుండి నువ్వు తప్పించబడి పరలోక రాజ్యానికి నువ్వు వారసుడు అవుతావు. ఈ లోకంలో నువ్వు ఆశీర్వదించబడతావు, పరలోకంలో నువ్వు ఆశీర్వదించు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుడు చెప్పిన మాట వినాలి, దైవజనులు చెప్పినటువంటి మాట వినాలి, ప్రభుత్వం వారు చెప్పినటువంటి మాట వినాలి. నిన్ను నువ్వు పరీక్షించుకో. ఆ కోరు వంటి అనుభవం నీలో ఉంటే, ఆ కోరులో అంటే మరణం అండి, ఆ కోరులో అంటే శ్రమలు, ఆ కోరులో అంటే శోధన, ఆ కోరులో అంటే దెబ్బలు, ఆ కోరులో అంటే ఏడ్పు, ఆ కోరులో అంటే అంధకారం అండి. అలాంటి స్థితిలో నువ్వు ఉంటే ప్రభు నిన్ను బాగు చేయబోతున్నాడు, ప్రభు నిన్ను విడిపించబోతున్నాడు, ప్రభు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ఈరోజు నిన్ను నువ్వు పరీక్షించుకో. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆయన శక్తి ద్వారా నీవు నీ కుటుంబం బాగుపడుదురుగాక. ఆయన వలన అనేక అద్భుత కార్యాలు ఈరోజు నువ్వు పొందుకోబోతున్నావు. థ్యాంక్ యూ జీసస్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడు. అందరు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల నాయన, స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు చెల్లించుకోవచ్చు. అవును ప్రభు, ఇదిగో నాయన, ఈ లోకాను సంబంధమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవోడాంబం మీద మా మనసు పెట్టి అయా అనేక విషయాల్లో మేము నాశనకరమైనటువంటి లోయలోకి వెళ్ళిపోతూ ఉన్నాం, ఆ కోరు లోయలోకి వెళ్ళిపోతున్నాం, మరణాంధకారమైనటువంటి లోయలోకి వెళ్ళిపోతున్నాం. అవును ప్రభా, మీరు చేయొద్దన్న పనులు చేస్తూ ఉన్నాం. అందుకే ప్రభా, ఇగో మా స్థితులు మారిపోతా ఉన్నాయి. ఆ కోరులో ఏమంటి శ్రమ కలిగినటువంటి అనుభవంలోకి మేము వెళ్ళిపోతున్నాం. రైతు మమ్మల్ని క్షమించు. ఇగో ఈ సమయంలోనైనా మీ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరి జీవితాలు మీరు జ్ఞాపకం. ఈ సమయంలో తండ్రి, ఈ సమయంలో ప్రభా, బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన, బిడ్డలతో మీరు మాట్లాడండి. ఆ కోరు వంటి అనుభవంలో ఉన్నటువంటి బిడ్డలను విడిపించండి. నిరీక్షణ ద్వారంగా మీరు మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా మీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకోవచ్చు. అయ్యా బిడ్డల కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, బిడ్డల జీవితాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇగో యూట్యూబ్ ద్వారా, అయ్యా ప్రభా, ఈ యొక్క వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, అయ్యా ప్రభా, మీ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ప్రతి బిడ్డ మిమ్మల్ని తెలుసుకోండి. అయ్యా మీ కొరకు జీవించే బిడ్డలను ఆశీర్వదించండి. ఇగో నాయన, ఈ లాక్డౌన్ సమయంలో అయ్యా ప్రార్థనలో ఎక్కువ గడపడానికి, వాక్యంలో ఎక్కువ గడపడానికి బిడ్డలు మీరు అభిషేకించండి, ఆశీర్వదించండి. ఈ రీతిగా ప్రభా, మేము చేస్తున్న పరిచర్యను కూడా దీవించి ఆశీర్వదించండి. అయ్యా అనేక మంది నాయన, ఇదిగో నాయన, ఈ మీ పరిచర్యలో పాల్పొందాలని ఆశ కలిగినటువంటి వారిని అనేక మందిని లేవనెత్తండి. మీ వలన ఆశీర్వదించబడినటువంటి అనేక మంది నడిపించండి నాయన. అనేక మంది సేవకులు అయ్యా ప్రభా, ఇదిగో మీ మీద ఆధారపడి, అయ్యా మీ మందిరాల మీద ఆధారపడినటువంటి వారందరూ అయ్యా ఇళ్ళ దగ్గరే ఉంటున్నారు. వాళ్ళ కుటుంబాలను మీరు ఆదుకోండి, వాళ్ళ కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి, అనేక మంది నడిపించండి. మాతో కలిసినైనా ఈ పరిచర్యలో పాల్పొందడానికి అనేక మంది ఆశీర్వదించబడినటువంటి బిడ్డలు నడిపించండి. అయ్యా స్తోత్రం. అయ్యా మా కుటుంబాన్ని, మా పిల్లలను, అయ్యా మాకు ఇచ్చిన సంఘాలను, మా గ్రామాన్ని, మా మండలాన్ని, మా జిల్లాను, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని మీరు కాపాడండి. కరోనా వైరస్ యొక్క ప్రభావం మాపై, మా కుటుంబాలపై, మా దేశంపై పడకుండా మీ కంచె వేసి కాపుదల ఉంచండి. కరోనా వైరస్ ద్వారా బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ మీరు ముట్టండి, మీరు బాగు చేయండి, మీరు స్వస్థపరచండి. మీకు అసాధ్యమైంది ఏది లేదు. స్వస్థపరచు యెహోవాను నేను అని మాకు వాగ్దానం చేసింది. అయ్యా మీకు అయ్యా మీ వాగ్దానాన్ని ప్రతి బిడ్డ స్వతంత్రించుకోవడానికి సహాయించండి. ప్రపంచంలో ఉన్న కరోనా వైరస్ను యేసుక్రీస్తులో కాల్చివేస్తాం. కరోనా వైరస్ ప్రభావం మాపై, మా కుటుంబాలపై, మా దేశంపై పడకుండా కాల్చివేయమని అడగచ్చు, లయపరచమని అడగచ్చు. అయ్యా మీకే స్తోత్రాలు వందనాలు చేయండి. ఇక ముందు జీవితాన్ని మీ చేతులకు సమర్పిస్తాం. ఇగో నాయన మేమందరం కూడా మీ పరిచర్యల ముందు సాగుతాం. మీకే మహిమగంత ప్రభావాలు. అలాగే ప్రభా, ఇదిగో నాయన, బిడ్డల కుటుంబాల్లో ఎలాంటి అవసరత, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు, ఎలాంటి శారీరక బలహీనతలు నజరేయుడైన యేసునామములో విడుదల ప్రకటిస్తుంది. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బలహీనత తొలగిపోవును గాక. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవును గాక. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి అనారోగ్యం
తొలగిపోవును గాక. సమృద్ధి, దీవెనలు, ఆశీర్వాదం బిడ్డలపై, మాపై, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డపై కురియును గాక. అయా మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఇక ముందు జీవితాన్ని మీ చెల్లిస్తాను. మా ప్రభును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు అతి ప్రశస్తమైన, అతి పరిశుద్ధమైన నామం ప్రార్థించి ప్రతిమలాడి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరణాత. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొడమల్లెపల్లి, నల్గొండ జిల్లా స్వస్థతశాల నుండి ఈ యొక్క వాక్యాన్ని మీకు అందించడం జరుగుతుంది. ఒకవేళ మీరు కూడా మా ప్రాంతాల పేద దైవ సేవకు, పేద ప్రజలకు సహాయం చేయాలని ఆశ కలిగితే రండి. అంతేకాదు, రాలేని స్థితిలో ఉంటే మీ విరాళాలు మాకు పంపించండి. స్క్రీన్ మీద మా యొక్క అడ్రస్, ఫోన్పే నంబర్, గూగుల్ పే నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా మేము ఇస్తూ ఉన్నాం. మీరు దేవుని పరిచయం, మీ ప్రేమపూర్వకమైన కానుకలు, విరాళాలు మాకు పంపించండి. మీ కొరకు, మీ కుటుంబాలకు మేము ప్రార్థన చేస్తాం. పంపించినటువంటి వారు ఒకవేళ మీరు మీ ఫోటో కానీ, మీ కుటుంబ ఫోటో కానీ పంపించినట్లయితే, వాట్సాప్ పంపించినట్లయితే, తర్వాత వీడియో మీ గురించి ఇదేదో మనుషులు మెచ్చుకోవాలని మీ గురించి తెలియజేస్తామని దేవుడు చూస్తాం. కాకపోతే మీ వల్లే ఇంకా కొంతమంది ముందుకు రావాలని, మనం కనపడాలి. మిమ్మల్ని బట్టి ఇంకా కొంతమంది ఈ పరిచయంలో పాల్గొనాలని ఎప్పుడైనా ఈ ప్రాంతానికి వచ్చిన అడ్రస్ మీ యొక్క స్క్రీన్ మీద పెట్టడం చూడండి, వెంటనే దర్శించండి, చూడండి. ఈ యొక్క పరిచయంలో మీరు ఆశ కలిగి ఈ రీతిగా మా యొక్క వాక్యాలు చూడాలని ఆశ కలిగినటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.